నమస్తే వెల్కమ్ టు బిగ్ టాప్ నేను భాగ్యశ్రీ పాత లెక్క పక్కన పెడితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో 171 చెరువులు కబ్జాకు గురయ్యాయి. మొత్తం 386 ఎకరాల స్థలాన్ని బడా నిర్మాణ సంస్థలు ఆక్రమించుకున్నాయి. మరి ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ DGRAS తన నివేదికలో గూగుల్ చిత్రాలతో సహా పేర్కొంది. మరి కబ్జా చేసిన స్థలంలో హై రైజ్ బిల్డింగ్లు నిలిపివేశాయి. ఇక మరి ఈ నిర్మాణాలకు రేరా, HMDA వంటి ప్రభుత్వ సంస్థలు అన్ని అనుమతులు ఇచ్చేశాయి. చివరకు జలవనరుల శాఖ కూడా NOC ఇచ్చేసింది. మరి ఇప్పుడు అసలైన ప్రశ్న, జలవనరులు ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా ఈ కబ్జాలపై ఏ నిర్ణయం తీసుకుంటోంది? చిన్న చిన్న కబ్జాలపై బుల్డోజర్లతో విచుకుపడే హైడ్రా ఈ బడా నిర్మాణ సంస్థలపై ఏ చర్య తీసుకుంటోంది? ఇదే ఇవాళ డిబేట్లోని అంశం. ఇక డిబేట్లో పాల్గొనడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు TPCC అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి శంకరౌళ్ళ రవికుమార్ గారు ఉన్నారు, అలాగే BRS అధికార ప్రతినిధి కర్ణి అరవింద్ గారు ఉన్నారు. నమస్తే అండి సతీష్ గారు. ఎస్ సతీష్ గారు, ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే విభజన తర్వాత హైదరాబాద్లో 171 చెరువులు ఇవాళ కబ్జా చేసిన బడా సంస్థలు. మరి ఈ బడా సంస్థలు ఎంతసేపు ఆస్తుల సంరక్షణ కోసం ఇది చేస్తోంది. మరి ఇవాళ దీనికోసం హైడ్రా కూడా ఏర్పాటైంది. మరి ఈ విషయంలో హైడ్రా ఏ నిర్ణయం తీసుకుపోతుందంటారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మిత్రులు రవికుమార్ గారికి, మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, BRS మిత్రులకు అందరికీ సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, గత 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, దాంతోపాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కానీ, చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ కానీ ఏ విధంగా ఆక్రమణకు గురైంది, దాని ద్వారా హైదరాబాద్లో చిన్న వర్షం పడ్డా ఇక్కడ ఎలాంటి పరిస్థితి కనిపిస్తుందో మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. అదే గత 2 సంవత్సరాల క్రితం చిన్న వర్షానికే హైదరాబాద్ అంతా చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. దాంతోపాటు రాబోయే తరాలకు హైదరాబాదు ఒకప్పుడు లేక్స్ అండ్ రాక్స్ ఉండేవని కాకుండా ఖచ్చితంగా వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ హైడ్రా అనే ఒక ఇండిపెండెంట్ సంస్థను గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ క్యాబినెట్ మంత్రుల యొక్క అందరి ఆదేశానుసారం, అందరి యొక్క సంయుక్తంగా ఈ యొక్క హైడ్రాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా ఇప్పటి వరకు హైడ్రా 450 ఎకరాలను ఐడెంటిఫై చేయడం అనేతో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి 6 చెరువులను వాటిని పునరుద్ధరణ చేయాలి. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు FTLలో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో హైడ్రా తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది. బడా బాబులు ఎవరైతే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వసంత కృష్ణప్రసాద్ గారు అనే ఒక ఎమ్మెల్యే గారు 39 ఎకరాలను ఆక్రమించుకున్నటువంటి దర్విల అందులోంచి 17.5 ఎకరాలను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం అంటే ఈ యొక్క రాజకీయ పార్టీ, ఏ వ్యక్తో టేక్ ఓవర్ చేయడం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు టేక్ ఓవర్ చేస్తున్నారు అనేది మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాలి. వీటన్నిటితో పాటు హైదరాబాద్లో లేక్స్ ఉండేటివి, రాక్స్ ఉండేటివి అని కాకుండా ఈ లేక్స్ గనక లేకపోతే ఏ చిన్నపాటి వర్షం పడ్డా ఆ వర్షానికి హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై అక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా నీటిమయమవుతున్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని సంరక్షించాలి, ఈ లేక్స్ అన్నింటిని కూడా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాం అనేది ఒక్కసారి మీ ద్వారా అందరికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా వారానికి 2 రోజులు ఈ యొక్క ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ హైడ్రా ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టిందో మీరు చూస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా వందల కొద్దీ జనావాసంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవ్యులు ఇక్కడ మా చెరువు ఆక్రమణకు గురైంది, ఇక్కడ మన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది, కాబట్టి దీన్ని సంరక్షించండి మహాప్రభు అని చెప్పి ఫిర్యాదులు వస్తున్నటువంటి ధర్మిలా ఖచ్చితంగా దాన్ని సంరక్షించాలనే సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం.
దానికి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సందర్భాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో ఎవరైతే బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్లాట్లను నమ్మి అక్కడక్కడ నష్టం జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం ఏ రకంగా వారిని నష్టం జరగకుండా చూడాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ లేక్లను పునరుద్ధరించాలి. ఆ ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ హైడ్రా కార్యకలాపాలను కొనసాగిస్తున్నది మనం అందరం కూడా గ్రహించాలి. ఖచ్చితంగా ఈ హైడ్రా ద్వారా రాబోయే తరాలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది తప్పితే ఇప్పటికిప్పుడు నష్టం జరిగినా కానీ రాబోయే తరాలకు మన భవిష్యత్ తరాలకు అది ప్రయోజనాత్మకంగా ఉంటుందనేది మనం వాస్తవాన్ని గ్రహించాలనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఏదైతే రియల్ ఎస్టేట్ బడా సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆక్రమణకు గురి చేసుకొని వారి యొక్క రాజకీయ బలాన్ని ఉపయోగించి దాన్ని ఆక్రమించుకొని ఎవరైతే నీడీ పీపుల్ ఎవరైతే గూడు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క ఆకాంక్షను అసురుగా తీసుకొని వాళ్ళ ఆశ చూపి ఆ భూములు అమ్మినటువంటి ధర్మిలో ఉన్నటువంటి సంస్థల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది అధికారుల మీద కూడా ఎఫ్ఐఆర్లు బుక్ చేసినటువంటి దాఖలాలు కూడా ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రజల యొక్క భూమిని కాపాడడానికి ఎవరైతే అన్యాక్రాంతమవుతున్నటువంటి భూమి ఉందో ఎవరైతే ఆక్రమణకు గురి చేసుకున్నో దాన్ని కాపాడడానికే ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మీ ద్వారా అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎస్ సార్, రవికుమార్ గారు, మరి ఇవాళ హైడ్రా ఏర్పాటైన తర్వాత కూడా ఇప్పటివరకు అనేక ఇటు బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలాలు కానీ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి చెరువులను కానీ పూర్తిగా ఇటు స్థలాలను కూల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో విభజన తర్వాత హైదరాబాద్లో మొత్తం ఇటు 171 చెరువులను కూడా బడా సంస్థలు పూర్తిగా కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇందులో మొత్తంగా 386 ఎకరాల స్థలం కూడా పూర్తిగా ఆక్రమించేస్తారు. అయినప్పటికీ ఇప్పటివరకు హైడ్రా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అటు అధికారులు కూడా అన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మరి హైడ్రా కొత్తగా ఏ నిర్ణయం తీసుకోబోతోంది, ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది అంటారు? ఇప్పుడు ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న గౌరీ సతీష్ గారికి అదేవిధంగా అరవింద్ గారికి నమస్తే అండి. ఇప్పుడు హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ప్రభుత్వంలో ఉన్న గౌరీ సతీష్ గారు చెప్తే బాగుండేది. సరే, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పలేను హైడ్రా ఎటువంటి అనుమతులు తీసుకున్నా చెప్పలేను. కానీ సర్కాస్టిక్ గా కొంచెం చెప్పాలంటే హైడ్రా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూలగొడుతుంది. పేదలు ఏదో చిన్న చిన్న పూరి గుడిసెలు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్న వాటిని మాత్రమే కూలగొడుతుంది. రాజకీయాలకు సంబంధించిన వాళ్ళ యొక్క అండ లేని వాళ్ళని, అంటే రాజకీయ నాయకుల అండ లేని వాళ్ళ ఇల్లు మాత్రమే కూలగొడుతుంది. కానీ రాజకీయ అండ ఉండి అనేక ఎకరాలు కబ్జా చేసి పెద్ద పెద్ద అంతస్తులు, భారీ అంతస్తులు 25, 30, 40, 50 అంతస్తులు కడుతున్నటువంటి బిల్డర్లకు మాత్రం హైడ్రా సహకరిస్తుంది. వాళ్ళ జోలికి వెళ్ళదు, వాళ్ళని ఏమనదు. వాళ్ళకు రాజకీయ నాయకులు అండ ఉంటుంది, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు అండ ఉంటుంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళదు. కేవలం రాజకీయ నాయకులు అండలేనిది, పేదవారిది, అది కూడా చిన్న చిన్న ఇల్లు 50 గజాలు 100 గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళంటి పేదల ఇల్లు మాత్రమే హైడ్రా వెళ్తుంది, వాళ్ళని కూలగొడుతుంది. ఇది సర్కాస్టిక్ గా నేను చెప్పాలంటే ఇది నిజం. యాక్చువల్ గా ఇది జరుగుతున్నది. ఇదే విషయాన్ని ఆల్మోస్ట్ ప్రతిరోజు మా మల్కాజ్గిరి ఎంపీ గారు, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు చెబుతా ఉంటే ఈ యొక్క ప్రభుత్వము ఏం చేసిందో మీరు చూశారు. ఒక నాయకుడిని, ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి నాయకుడిని, ఒక ప్రజాదరణ లేనటువంటి నాయకుడిని ఉసిగొల్పి మా ఎంపీ ఈటల రాజేందర్ గారి మీద అవాకులు చెవాకులు, అది కూడా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి అవాకులు చెవాకులు మాట్లాడించి మా నోరు మోయించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దీనికి ముందుగా సమాధానం ఏం చెప్పాలంటే, ఇప్పుడైతే ఈ 386 ఎకరాలు అయితే కబ్జాకు గురైందో, కబ్జాకు గురవడంతో పాటు అక్కడ బడాబాబులు హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఆ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎవరెవరు వాటికి అనుమతులు ఇచ్చినారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతులు ఇచ్చినారు. ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ
బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనుమతులు వచ్చి ఉండింటే ఎవరెవరు దాని వెనక ఉన్నారు, ఆ అనుమతులు పొందడంలో ఏ ఏ రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరెవరైతే వాళ్ళకు సపోర్ట్ చేశారో, ఎవరెవరైతే డబ్బులు తీసుకొని వాటికి అనుమతులు ఇచ్చి ఇప్పుడు ఆ అపార్ట్మెంట్స్, ఆ హైరైజ్ బిల్డింగ్స్ కడుతున్నారో వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారో సూటిగా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. Yes. ఎవరో 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 ఓడిపోయిన, ప్రజాదరణ కోల్పోయిన, పిచ్చి పిచ్చిగా మాట్లాడి తాగి వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చొని, గంజాయి గుడ్డ వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చొని అరే తురే మాట్లాడే నాయకులు కాదు. మంచిగా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ లో నుంచి, ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్ ఇది, ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్. హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్ కాబట్టి ముఖ్యమంత్రి గారే దీనికి సమాధానం చెప్పాలి. Right. లేదా రవికుమార్ గారు. రంగనాథ్ గారు సమాధానం చెప్పాలి. రంగనాథ్ గారు మా ఇంటి పక్కన ఉంటారు, ఆయన సమాధానం చెప్పాలి. ఈ రోజు రేపు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోతే మా కార్యాచరణ ఏంటనేది మేము ఇప్పటికే రూపొందించుకుంటున్నాం. మరి ఆ రంగనాథ్ గారి ఇల్లు ముట్టడించాలా, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు పోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంటుంది, మరి ఆయన ఇల్లు ముట్టడించాలా ఏంటనేది అవన్నీ కూడా మేము చూసుకుంటాం. ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం, ప్రభుత్వం అనేది పేదల పక్షపాతిగా ఉండాలా. ప్రజాపాలన అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరీ సతీష్ గారు కూడా ఎన్నిసార్లు డిబేట్లు వస్తే అన్నిసార్లు ప్రతిసారి ప్రజాపాలన అని చెప్తూ ఉంటారు. ప్రజాపాలనలో ప్రజలకు అండగా లేనటువంటి మీ ప్రభుత్వం అవసరమా తెలంగాణకు? మీరు కేవలం బడాబాబులకు, కేవలం రాజకీయ నాయకుల యొక్క వ్యాపారాలకు, కేవలం రాజకీయ నాయకుల అండతో ఎదిగిపోయే ఈ వ్యాపారస్తులకే మీరు వెనుకుంటారా? ప్రజాపాలనని చెప్పుకుంటే మరి పేద ప్రజలకు అండగా ఉండరా? ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎన్నైతే బస్తీలు ఉన్నాయో ప్రతి ఒక్క బస్తీ పైన హైడ్రా కనబడింది. ప్రతి ఒక్క బస్తీలో ఇల్లు కూలగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారని చెప్పేసి ఆ స్థానిక ఎంపీ గారు ప్రశ్నిస్తే కొంతమంది పిచ్చి కుక్కలు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి, గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి, నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిందే తిట్టడానికి పెడుతున్నా, నేను బూతులు వెతుకుతున్నా, నా దగ్గర సబ్జెక్ట్ లేదు, అరే ఈటల రాజేందర్ అని చెప్పేసి మాట్లాడేటువంటి ఈ యొక్క ప్రభుత్వం, బాధ్యత లేనటువంటి ప్రభుత్వం, పిచ్చి మాటలు మాకు మాట్లాడడానికి రాదా అండి? అరే జగ్గారెడ్డి అని చెప్పేసి మాకు మాట్లాడడానికి రాదా? ముఖ్యంగా హైడ్రా అనగానే ఇటు ఏదైతే బఫర్ జోన్లలో కానీ ఎఫ్టీఎల్ జోన్లలో ఉన్నటువంటి అక్రమ ఇళ్లను కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎక్కువగా అక్రమ భూ కబ్జాలు జరిగాయి. వాటికి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు, అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాని వెనక ఎవరున్నారు? అసలు గత ప్రభుత్వంలోనే ఎక్కువగా ఈ భూ అక్రమాలు అనేవి జరిగాయి, స్థలాల అక్రమాలు అనేవి జరిగాయి. మరి దాని నిర్మూలనే ఇవాళ హైడ్రానే దీన్ని ఏర్పాటు చేసి దీన్ని తొలగిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఎస్ అరవింద్ గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. హలో మేడం, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మనసు నిండా దండాలు మేడం, నమస్కారాలు. చెప్పండి. హైడ్రా అని చెప్పి హైడ్రామాను సృష్టిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ అర్థమైపోయింది మేడం. ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా అనేక అంశాలను తీసుకొని వచ్చి ఆయనకు పరిపాలన చేతగాక అనేక డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా హైడ్రాను తీసుకొచ్చి దాదాపుగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సరిత అనేటువంటి బిడ్డ చెప్తుంది తన తల్లి చావుకు కారణం హైడ్రా అనేటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఇవాళ సరిత గారు చెప్తా ఉన్నారు. ఎన్నో కళ్ళలతోని మేము ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇంటిని కూల్చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వము 4 రోజులు వర్ధిల్లదు అని చెప్పి శాపనార్థాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్నో కళ్ళలతోని ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేటువంటి విషయాన్ని చెప్తారు మేడం పెద్దలు. ఇవాళ కట్టుకున్న ఇండ్లటి దాదాపుగా 30 సంవత్సరాల క్రితమే అన్ని రిజిస్ట్రేషన్లు కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చి, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే రెగ్యులేషన్ చేసినటువంటి దాంట్లో ఇవాళ హైడ్రా అని చెప్పి, కబ్జాదారులు అని చెప్పి వాళ్ళని అవమానపరిచేటువంటి పద్ధతిలో, వాళ్ళ జీవితాలని ఇవాళ రోడ్ల పైన వేసేటువంటి పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్చర్య ఏదైతే ఉందో ఇవాళ దేశం మొత్తం కూడా చూస్తూ ఉన్నది మేడం. ఇవాళ హైకోర్టు
హైకోర్టే ముట్టికాయలు వేసినటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళు ఎన్నో కళలతోని ఇల్లు కట్టుకుంటారు. ఆ కళలని ఇవాళ ఏ పద్ధతిలో అది చేస్తా ఉన్నారో కూడా మీరు గమనిస్తా ఉన్నారు. మీ డొమైన్ లో అవన్నీ కూడా ఉన్నాయి మేడం. ఒకటి, నేను నిన్నగాక మొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోయిడా పెద్దంబర్పేట మండలం కోయిడా గ్రామంలోని 951 952 సర్వే నెంబర్లో వాళ్ళు సొంతంగా దాదాపుగా G+2 పర్మిషన్ ఉందంట. తను అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అన్ని పర్మిషన్లు తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చి ఆ ఇంటిని కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇది కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు, దయచేసి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు సుమా, మేము ఎంతో కష్టపడి మేము కట్టుకున్నటువంటి ఇల్లుని మీరు ఈ పద్ధతిలో అది చేయకండి అని చెప్పి వాపోతున్నప్పటికీ కూడా ఆయన ఇల్లుని కూల్చేసినటువంటి నేపథ్యం మొన్నటి రోజున కనిపించింది. ఒకటి నేనేమంటా ఉన్నాను అంటే, పేద ప్రజలకు అండగా దాదాపుగా 442 కుటుంబాలు మా కేంద్ర కార్యాలయం అయినటువంటి తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు మా లీగల్ సెల్ వాళ్ళ పక్షాన ఒకళ్ళకి పుచ్చుకొని మేము వాళ్ళ పక్షాన కొట్లాడుతూ ఉన్నాం మేడం. తప్పకుండా ఇవాళ న్యాయస్థానాల పైన మాత్రం నమ్మకం ఉంది. ఇవాళ చట్టాన్ని కూడా తూట్లు పొడిచేటువంటి పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా అవగతం చేసుకున్నారు. ఇవాళ తెలంగాణ గొప్పగా వర్ధిల్లాలి అనంటే, తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అనంటే, తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి అనంటే, ఈయన ఒక గొప్పగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కంటే ఎక్కువ చేసి చూపించి ప్రజల మద్దతు కూడబెట్టుకోవాలి. కానీ ఇవాళ పేద ప్రజల వైపు ఈ పద్ధతిలో అది చేస్తే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల లోపల మేధావులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇవాళ పేదవాళ్లకు ఒక న్యాయంగా, పెద్దవాళ్లకు ఇంకో న్యాయంగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళని తప్పకుండా ఎండగడతా ఉన్నారు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు 10 ఎకరాల్లో ఆయన ఫామ్ హౌస్ ఉంటుంది, ఆయన దగ్గరికి పోరు, ఆయనని కూల్చరు. అంతేకాకుండా పట్నం మహేందర్ రెడ్డి గారికి బఫర్ జోన్ లో ఆయన ఫామ్ హౌస్ ఉంటుంది, ఆయన దగ్గరికి పోరు, ఆయన ఫామ్ హౌస్ ని కూర్చరు. కేవీపీ గారిది బఫర్ జోన్ లో ఉంటది, ఆయన దగ్గరికి పోరు, ఆయన ఫామ్ హౌస్ ని కూల్చరు. ఇవల్ల పెద్దలకు ఒక న్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే బతుకులన్నీ బాగుపడతాయి అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళీ ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన వస్తుంది అని చెప్పి ముక్కున వేలేసుకొని చెంపలు కొట్టుకుంటున్నటువంటి నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నది మేడం. దయచేసి నేను ఈ ముఖ్యమంత్రి గారిని నేను ఒకటి కోరుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రిగా నీకు అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. ఒక గొప్ప ప్రగతిని నువ్వు సాధించి చూపించు. ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండింటిని జోడేట్లలాగా నువ్వు ముందుకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నువ్వు తీసుకపో. కానీ ఇవాళ నువ్వు రోజుకు మేడం దయించి నేను ఏమంటా ఉన్నాను అంటే, ఈ 16-15 నెలల లోపలనే ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజాపాలన అని చెప్పి కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత దయచేసి వాస్తవాలని చెప్తా ఉన్నాం మేడం. 1,90,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మేడం. దరిదాపుల్లో ఒక రోజుకు మేడం. రైట్. ఇక విజయవాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సతీష్ గారు, ఇవాళ ముఖ్యంగా హైడ్రా అలాగానే ఎంతోమంది పేదల ఇల్లు కూల్చేసిన ఈ హైడ్రా ఇటు బడా బాబుల విషయానికి వచ్చేసరికి పూర్తిగా అండగా నిలుస్తుందంటూ కూడా కొంత విమర్శ అయితే వ్యక్తమవుతోంది. మరి ఏమంటారు? మీరు ఇందాక మా మిత్రుడు రవికుమార్ చెప్పిన మాటలకి ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. వసంత కృష్ణప్రసాద్ గారు చాలా గరీబు, కనీసం 39 ఎకరాలు ఆక్రమించుకొని తినడానికి తిండి కూడా లేనటువంటి గరీబ్ అంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దాంతోపాటుగా అంబర్పేటలో ఉన్నటువంటి ఏదైతే బతుకమ్మ కుంట చెరువు ఉందో అది ఎన్నాళ్ళ నుంచో అప్రస్కృతంగా ఉన్నటువంటి చెరువు
ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నాది అని క్లెయిమ్ చేస్తూ దాన్ని ఏ విధంగా దాన్ని ఆక్రమించుకున్నాడో, అతను కూడా చాలా గరీబు, తినడానికి కూడా తినలే అని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దాంతోపాటుగా ఇందాక మా రవికుమార్ చెప్పినట్టుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోదు అని చెప్పడం అనేది చాలా సత్యదూరమైనటువంటి మాట. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజ్ గారి ఇల్లును మొట్టమొదటిగా పడినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని. దాంతోపాటుగా మా రాష్ట్ర లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు రేసు మహేందర్ రెడ్డి గారిది శంకర్పల్లిలో మొట్టమొదటిగా పడగొట్టినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీది. అది మర్చిపోయి మాట్లాడితే, అబద్ధాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే మేమేం చేయగలుగుతాం? ఏమేం చెప్పలేం కదా. అబద్ధాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తే మేము నిజమని చెప్పలేం కదా, నిజాన్ని ఎప్పటికైనా దాచిపెట్టలేం కదా. దాంతోపాటుగా ఎక్కడైతే అమీన్పూర్లో మనం ఇక్కడి నుంచే వెళ్దాం, అక్కడ ఎన్ని చెరువులు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, అవి ఎవరెవరు ఆక్రమించుకున్నారు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, అవి ఎవరు బడా సంస్థలు టేక్ ఓవర్ చేసి ఎవరైతే బిలో పావర్టీ లైన్ మధ్యతరగతి వారికి అమ్మి వారిని ఎవరైతే వారికి ఆకాంక్ష ఉన్నటువంటి గూడు కట్టుకోవాలని ఆకాంక్ష ఉంటే దాని ఆకాంక్షను ఆసరాగా చేసుకొని వారి యొక్క ఆకాంక్షలను నష్టం చేసినటువంటి వారా బడా సంస్థ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీలుగా సూచన సలహాలు ఇవ్వకుండా అది మంచిది కాదని అంటే, రేపు మన హైదరాబాద్లో 3 సంవత్సరాల క్రితం జరిగిన వరదలకు ఎంత నష్టం జరిగిందో ప్రత్యక్షంగా చూశాం కదా. మరి వరదలు వస్తే హైదరాబాద్ మునిగిపోవడం ఇష్టమని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా హైడ్రా అంటే ఇప్పుడు 450 ఎకరాలను గుర్తించింది. ఈ 450 ఎకరాలు ఎవరు ఆక్రమించుకున్నా మాకు ఓకే అని భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది కదా, ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది కదా. అది కాకుండా మాట్లాడితే అక్కడక్కడ ఎవరైతే పేదవాళ్ళ ఇల్లు కూలుస్తున్నారంటే అవి అనాథరైజ్గా ఉన్నాయా, లేకపోతే లావాణి భూమిలో ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం భూమిలో వాళ్ళు నిర్మించుకుని రాకుండా ఆలోచన చేయాలి కదా. అవి రెగ్యులైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కదా. అట్లాంటివి ఏమైనా వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారిస్తుంది. దాంతోపాటు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈటెల రాజేందర్ గారు మాట్లాడినటువంటి మాటలు వింటే ఏ రాజకీయ నాయకుడి కనుక సిగ్గేస్తుంది. ఎందుకనంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎంత హీనంగా మాట్లాడిండో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాటలాంటి మాజీ మంత్రిగా చేసినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్గా అట్లా మాట్లాడవచ్చా? మా రవి మాట్లాడడం చాలా తప్పు. ఎందుకు మాట్లాడడం అంటే ఒక తాగి మాట్లాడుతుండు అంటున్నాడు. పద్ధతి నాది. ఎందుకు చెప్తున్నానంటే వారు మాట్లాడే క్లిప్పింగ్ చూపిస్తాను నేను. ఒక నిమిషం నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయ నాయకుడిగా ఏకవచనంతో ఒక ఇంగిత జ్ఞానం లేనట్టుగా వర్డ్స్ యూజ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు కదా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది మంచి పద్ధతా? దాంతోపాటుగా ఎవరికైనా బీదవారికి నష్టం జరిగితే వీరికి నష్టం జరుగుతుంది, ఏ విధంగా వీరికి న్యాయం చేద్దామని ఆలోచన చేయవలసింది ప్రతిపక్ష పార్టీగా ఉండి అది మాట్లాడకుండా గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుతున్నారు అంటే ఎప్పుడైనా రెచ్చగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నటువంటి వారిని హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ ఏదైతే పార్సలన్నింటినీ పీపీఏ పద్ధతిలో ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పచెప్పినటువంటి ఘనత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీదా కాదా? అది అబద్ధమా? మేము ఇప్పటికిప్పుడు వచ్చి 1.5 yearలో మేమేమన్నా అప్పచెప్పినామా వాళ్ళకి? అది నిజం కాదా? ఇప్పుడు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏమవుతున్నాయో మేమేమన్నా నిన్న కట్టి ఈరోజు కంప్లైంట్ ఏమని చెప్తున్నామా? ఇది వాస్తవం కాదా? జనాలు వస్తున్నది వాళ్ళు పంపిస్తున్నారా లేకపోతే వాళ్ళు జనాలు స్వయంగా వస్తున్నారా? జనాలు ఎక్కడైతే నివాసయోగ్యమైనటువంటి కాలనీ వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు, నిజం కాదా? ఈ వాస్తవాలు కదా ఒప్పుకోవాలి. ఎక్కడైనా పేదవాళ్ళకి వాళ్ళ గృహాలు కనుక కూలిపోతుంటే కూడా నేను ఇందాక కూడా చెప్పాను, ప్రభుత్వం ఖచ్చితంగా వారి పట్ల ఆలోచన చేస్తుంది. వారికి ఏ విధంగా వారికి నష్టపరిహారం చెల్లించాలి, ఏ విధంగా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ అబద్ధం మాట్లాడి ఏదైతే బట్టగాల్చి మీదేసే మాటలని చెప్పి టీఆర్ఎస్ బీఆర్ఎస్ డైలాగ్ ఉందో అది పక్కల మీద వేస్తే అది మన మీదే పడుతుంది, ఆకాశం మీద ఉమ్మితే మన మీదే పడుతుంది అనే డైలాగ్ మాత్రం మర్చిపోవద్దు జీవితం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. రాజకీయం చేస్తే అది హుందాగా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. కానీ ఏది పడితే నోటుకొస్తే మాట్లాడి ఏదంటే మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని నాలుగు ఖర్చుకునే విధంగా ఉండొద్దు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎక్కడైనా ఏదైతే ఇందాక మాట్లాడిండు మన మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఎఫ్టీఎల్లో లేదు.
హిమాయత్ సాగర్ దూరంలో ఉంది. అది జీవీకే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫామ్ హౌస్కి అనుకున్నటువంటి పొలం అది మర్చిపోయి మాట్లాడితే ఇంకోరి పేరు చెప్పాల్సి వస్తుంది. ఎవరు ఎఫ్టీఎల్ ఉందో బాయ్సాకు తెలియనట్టుంది పాపం. అది ఎక్కడుందో నాకు తెలుసు, నేను అక్కడే ఉంటా, మా సొంత మండలం అది. సో ఇవన్నీ వాస్తవాలు చెప్పాలి, కానీ అవాస్తవాలు చెప్తే మేమేం చేస్తాం? కావాలంటే 111లో ఉంది, ఆ ఎఫ్టీఎల్ ఆకుపైన కేటీఆర్ గారు ఆక్రమించుకున్నారు. వాళ్ళ ఎవరితోనైతే బెదిరించి 3.5 ఎకరాల పొలం తీసుకుంటూ ఆ టీచర్ను నేను డీటెయిల్స్ కావాలని చెప్తా, ఆయనకు బెదిరిస్తే నేను పొలం ఇస్తే ఆయనకు 6.5 ఎకరాలు, ఆ డేటా నా దగ్గర ఉంది. ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడద్దు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ప్రభుత్వం మంచి పని చేస్తే అది ప్రజలకు చెందుతుంది. ఈ హైడ్రా ద్వారా వచ్చే ప్రభుత్వ భూమి ఏదైతుందో ఎఫ్టీఎల్ పరిధిలో ఉండే భూమి కాబట్టి హైదరాబాదులో ఒకప్పుడు చెరువులు ఉండేటి అని కాకుండా చెరువులను ప్రత్యక్షంగా రాబోయే తరాలకు చూపించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని మీరు అబద్ధం చెప్పాలని ప్రయత్నం చేస్తే మీరు చెప్పండి ఓపెన్ స్టేట్గా, ఎస్ చెరువులన్నీ ఆక్రమించుకుంటే మా రాజకీయ పార్టీగా మేము దాన్ని స్వాగతిస్తాం, మేము నిర్వాణిష్టమైనటువంటి ఇవన్నీ కూడా మేము ఒప్పుకోం అని చెప్పండి. ఎస్ ఎక్కడన్నా ఎవరైనా గరీబ్ వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంటే ఎస్ ప్రభుత్వం దృష్టి తీసుకురండి, ప్రభుత్వంతో చర్చించండి. సంబంధిత మంత్రులతో ఒక 3 కమిటీ వేశారు, ఒక 5 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేశారు, వాళ్ళ దృష్టి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళు అదే పనిలో ఉన్నారు, వాళ్ళ సమస్య పరిష్కరిస్తారు. అది చేయాలి కదా, ప్రభుత్వం యొక్క బాధ్యత కదా. వారికి కూడా నష్టం జరగకుండా చూడడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఖచ్చితంగా వారికి న్యాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రిమండలి, గౌరవ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు. అది చేయాల్సింది మాట్లాడే కరెక్ట్ అవుతుందండి. సో ఖచ్చితంగా హైడ్రా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఇల్లు ఉన్నాయో వారికి అందరికి కూడా అండగా ఉండడానికి హైడ్రా ప్రయత్నం చేస్తుంది. ప్రజాప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉంటుంది. ఎస్ రవికుమార్ గారు, నేను ఇప్పుడు గౌరీ సతీష్ గారు చెప్పిన మాటలతో నేను కొన్ని మాటల్ని పూర్తిగా విభేదిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా హైడ్రాను వ్యతిరేకించలేదు. హైడ్రా తేవడంతోనే మీరైతే బడాబాబులై కొన్ని ఫంక్షన్ హాల్స్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్ కావచ్చు కూలగొట్టినారో అప్పుడు హైడ్రాని స్వాగతించినాం. కానీ అదే బుల్డోజర్లు ఎప్పుడైతే గరీబోల ఇంటి మీదకి పోయినాయో, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పాఠ్య పుస్తకాలు బయటికి తెచ్చుకుంటామా అని చెప్పినా కూడా సమయం ఇవ్వకుండా మీరు అటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టినారో అప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే హైడ్రాకు నియంత్రణ ఉండాలని చెప్పింది. ఎవరింటి మీదకి పోవాలా, ఎవరింటి మీదకి పోకూడదు అనే నియంత్రణ ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. అయితే ఈ హైడ్రా చేసిన పనులలో మనకి ఇప్పుడు చూడండి, ఉప్పాలగూడలో 59 అంతస్తుల బిల్డింగ్లు నడుస్తా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారము చెరువుల్లో ఉన్నాయని చెప్పేసి తెలిసిన తర్వాత ఈ పుప్పాలగూడలో ఒకటేమో 59 అంతస్తుల ప్రాజెక్టు, ఒకటేమో 52 అంతస్తుల ప్రాజెక్టు, ముసాపేటలోనేమో 29 అంతస్తుల ప్రాజెక్టు, పటాన్చెరు రామచంద్రపురంలో ఒక 28 అంతస్తుల ప్రాజెక్టు. మరి ఇవన్నీ కూడా బడా సంస్థల ప్రాజెక్టులే. వీటన్నిటిపైన మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకోవట్లేదు? దీంట్లో ఏమైనా నేనేమంటున్నా, మీరు ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినవి కూడా కూలగొట్టామని చెప్తున్నారు. మరి ఈ బడా సంస్థల ప్రాజెక్టులు మీ కళ్ళ ముందే నడుస్తున్నప్పుడు అదేదో కళ్ళు కనిపించినట్టుగా మీరేదో గుడ్డివాలైనట్టుగా ఎందుకు వాటిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇదొకటి మా ప్రశ్న. దీంట్లో మీకేమైనా సెలెక్టివ్ మోటో ఏమైనా ఉన్నదా? సెలెక్టివ్ మోటో ఏమైనా ఉంటే ఏంటి మాకు చెప్పండి. అంటే ఎవరెవరైతే మీతో ములాఖాత్ అయినారో వాళ్ళ జోలికి మీరు పోరు, ఎవరైతే మీతో ములాఖాత్ కాలేదో వాళ్ళ జోలికి పోతారు. అట్లాంటిది ఏమైనా సెలెక్టివ్ మోటో ఉన్నదా? 1. రెండో పాయింట్ ఏంటంటే మల్కాజ్గిరిలో ముఖ్యంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈ హైడ్రా యాక్టివిటీస్ చాలా నడుస్తూ ఉన్నాయి. అక్కడే ఎక్కువ ఫోకస్ చేసినట్టు. అంటే ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి ఆ యొక్క అది ఆయన సొంత సీట్ అయినా ఇప్పుడు అక్కడ ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పేసి ఏమైనా కక్షతో అట్లా చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలు సీటు గెలవనివ్వలేదని చెప్పేసి ఏమైనా కక్షతో చేస్తున్నారా? ఇవన్నీ మీరు చెప్పాలా. ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారు ఆయన ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల పట్ల ఈ యొక్క అధికారులు చేస్తున్నటువంటి తీరుని, అధికారులు ఏ విధంగా ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా అధికారులు ప్రజలకు కావాల్సినవి చేయట్లేదు, తన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, పింఛన్లు కావచ్చు, అదే విధంగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, ఇవన్నీ రావట్లేదని చెప్పేసి ఆవేదనతో ఆయన మాట్లాడుతూ ఒక మాట తూలిన అనుకుందాం. అయితే దాన్ని పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడే పద్ధతేనా? గౌరీ సతీష్ గారు చెప్పాలి ఈ విషయం. జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా మాట్లాడాల్సిన పద్ధతేనా?
ఆయన ఏమన్నా ప్రజల కోసం కాకుండా ఆయన పర్సనల్గా ఏమన్నా మాట్లాడిండా? ప్రజల కోసమే కదా మాట్లాడిండు, ప్రజల కోసమే కదా చెప్పుకుంటూ వచ్చి చెప్పినాడు. ఒక తుగ్లక్ పాలన అని చెప్పినాడు. తప్పేముందండి? మీ నిర్ణయాలు అదే విధంగా ఉన్నాయి, తుగ్లక్ నిర్ణయాలు ఉన్నాయి. తుగ్లక్ అంటే తప్ప ఏమన్నా? తుగ్లక్ అనే పత్రిక పెట్టి ఇందిరాగాంధీని ఏకీభావిస్తున్నారు ఆ టైంలో. తుగ్లక్ అనే ఒక పత్రిక పెట్టి ఇందిరాగాంధీ గారిని అప్పుడు బాగా విమర్శించినారు. అంటే ఇందిరాగాంధీ గారి కంటే కూడా పెద్ద ఏమని రేవంత్ రెడ్డి గారు? కాదు కదండి. తుగ్లక్ అంటే ఏమన్నా భూత? తుగ్లక్ అంటే ఏమన్నా అగౌరవంగా చేసినట్టు తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు ఎంత చెప్పినా కూడా మీరు మా పట్ల అసలు కొంచెం కూడా మీ మంత్రులు కావచ్చు, మీ అధికారులు కావచ్చు, కనీసం మా మాట వినట్లేదు. ఇది ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పినారు. శాడిస్ట్ అంటే ఏమన్నా భూత అండి? అగౌరవంగా మాట్లాడినట్టు ఏమన్నా? నేను ఒక విషయం చెప్తాను, వినండి. నేను ఒక విషయం చెప్తాను, ఒక్క నిమిషం. మీ ముఖ్యమంత్రి గారి భాష ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. గౌరీ సతీష్ గారు ఏ విధంగా అవన్నీ నాకు బూతుల్లో నా నోట్లో మరి వస్తే బాగుంటుందో కానీ ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు ఆయన. పండబెట్టి చీల్స్తా, పేగులు మెడలో వేసుకుంటా, పందులు, కుక్కలు, పందికొక్కులు, దున్నపోతులు, గాడిదలు, ఇటువంటి భాష వాడింది కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాడింది కదా. మరి ఆ హోదాకి కనీస హుందాతనం ఉంటుందని కూడా ఆయనకు మా మైండ్లో లేదా? మరి ఆ హుందాతనాన్ని ఆయన మెయింటైన్ చేయాలి కదా. అంటే ఆయన మాట్లాడితే కరెక్ట్ అయినా? మరి ఆయన మాట్లాడినప్పుడు మరి ఇటువంటి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు మరి ఎందుకో ప్రెస్ మీట్ పెట్టలేదు? అటువంటి భాష ముఖ్యమంత్రి గారు స్వయాన వాడినప్పుడు మరి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మీ దయాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వ్యతిరేకించలేదు? ఆ విధంగా మాట్లాడకూడదని చెప్పేసి ఎందుకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు మీరు? అంటే ఈటల గారు ఒక మాట ఇట్లా మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టి తిప్పిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఒక బీసీ నాయకుని ఆ విధంగా అనొచ్చా? అంటే బీసీ నాయకుడు అంత లోకువనా, అంత చులకననా? మరి మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సరే, దాన్ని అంటే ఏమంటారు? అంతకుముందు కేసీఆర్ మాట్లాడిండు, కేసీఆర్ మా పట్ల అట్లే బిహేవ్ చేసిండు, అటువంటి భాషనే వాడిండు కాబట్టి మేము అట్లా కేసీఆర్ని అనబోయి అట్లా మాట్లాడమంటారు. అంటే కేసీఆర్ అంటే తోడ కోసుకుంటే మీరు మొడే కోసుకుంటారా? ఆయన బుద్ధి గడ్డి తినది, మీకేమైనదండి? ఏం భాష మీరు అలవాటు చేస్తాం తెలంగాణ ప్రజలకి? ఇదేనా భాష? మేము ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్నాం, ప్రజల యొక్క ఆందోళనని ప్రభుత్వానికి చేరేటట్టుగా మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో చెవులు ఉండి కూడా విననట్టు, కళ్ళు ఉండి కూడా చూడనట్టు మాట్లాడితే, అంటే నోరుండి కూడా మాట్లాడినట్టు బిహేవ్ చేస్తే కొంచెం గది తప్పి ఒక మాట అన్నారండి, సైకో అన్నారు, లేదా షాడిస్ట్ అన్నారు, లేదా తుగ్లక్ అన్నారు. గాదానికి అంతగానో రియాక్ట్ అయ్యి మాట్లాడతారా? రవికుమార్ గారు, ఒక్క నిమిషం అండి, టైం కూడా తక్కువగా ఉంది, ప్లీజ్ ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. ఎస్ సతీష్ గారు. మేడం, ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తుగ్లక్ అంటేనో లేకపోతే షాడిస్ట్ అంటేనో అట్లా మాట్లాడరు. ఒకసారి మా తమ్ముడు రవి, గౌరవ ఈటెల రాజేందర్ గారు అందరికీ మంచిదే, కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు నోటితో అనడానికే ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన మాటలు కావాలంటే ఎందుకు అనంటే, వారు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ మాటల్లో తొలినాడు అన్నాడు ఇందాక మా రవి గారు. మనము ఒక రాజకీయ నాయకులం, బాధ్యతగలటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళము, మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడవలసినటువంటి బాధ్యత మనం. నేను చెప్తున్నానంటే, మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైనా మాట అనేది మన గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. దాంతోపాటుగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల గురించి రవి ప్రస్తావించాడు కాబట్టి, గతంలో ఏ విధంగా అయితే జరిగిందో అట్లా గనక ఎవరైనా చేస్తే, మా ప్రభుత్వాన్ని పడదోలితే, ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలుగా వారి బాధ్యత ఉంటుంది, వారి పైన ఉంటుంది. అది గౌరవించకుండా మేము పడగొడతాం, మేము తొడగొడతాం అని అంటే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే ప్రజల గౌరవాన్నే గౌరవించినటువంటి రాజకీయ పార్టీ గౌరవించాల్సిన అవసరం ఉంటుందా? కాబట్టి అలా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా చెప్పినటువంటి దాఖలాలు ఆ మాటకు అనుగుణంగా. సో మేమేం చెప్తున్నామంటే భాష అనేది మనిషి యొక్క పరువును పెంచాలి, అంతేగాని పరువు తీసుకునే విధంగా ఉండకూడదు అనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు ఖచ్చితంగా హైడ్రా అనేది ప్రజల శ్రేయస్సు కోసం, హైదరాబాదు నిర్మాణం కోసం, ఎక్కడైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలు హైదరాబాదుకు ఏవైతే ఉన్నటువంటి లేక్స్ని కానీ రాక్స్ని కానీ ఏ విధంగా విధ్వంసం చేసిందో దాన్ని కాపాడడానికి, రాబోయే తరాలకు లేక్స్ ఉండే విధంగా కాపాడడానికి హైడ్రా పనిచేస్తుంది తప్పితే
ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరికి నష్టం జరిగినా ప్రజాప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఛాయాశక్తుల నష్టం జరగకుండా ప్రయత్నం చేస్తే అందులో ఎలాంటి అనుమానం అనేది లేదు. రైట్ అరవింద్ గారు, వాటికి సరే ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా గత 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని కబ్జాలు జరిగినాయి అనేటువంటి విషయాన్ని నాకంటే బాగా పెద్దలు అన్నగారికి తెలుసు. 2 అంశాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది మేడం. ప్రజాపాలన అనేటువంటి దానిపైన ఇవాళ 6 గ్యారెంటీలు ప్రజాపాలన అనే దానిపైన వచ్చి ఇవాళ హరిఘోషని ఎల్లగక్కుతున్నటువంటి తెలంగాణ ప్రజలు. నిజంగా నేను ఏమంటా ఉన్నాను అంటే, తెలంగాణ రాష్ట్రంలో మీరు హైడ్రాని చూసుకున్నా లేదు అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు ఏది చూసుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సంతృప్తిగా సంతోషంగా లేనటువంటి మాట మాత్రం ముమ్మాటికి 100కు 200% వాస్తవం మేడం. నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 23 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు 2 జోడెట్ల లాగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను 2 జోడెట్ల లాగా ముందుకు మేము తీసుకుపోయినటువంటి నేపథ్యం ఉంది మేడం. ఇవాళ 16-15 నెలల లోపలనే దాదాపుగా 1,95,000 కోట్ల రూపాయలను అప్పు చేసి ఒక రోజుకు 333,000 కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తూ ఉంటే, దరిదాపుల్లో రోజుకు ఒక పెండింగ్ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. పాత ప్రాజెక్టులకు కొత్త ప్రాజెక్టులు ఏమి శ్రీకారం చుట్టలేదు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా వీళ్ళు చేయలేదు. వీళ్ళు ఇస్తామన్నటువంటి 4,000 పింఛను ఇవాళ ఇచ్చిండ్రా మేడం? లేదు అనుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిండ్రా? వీళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క పథకమైనా, వీళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాలకు ఎక్కడైనా చెందినయా? ఒక ఫ్రీ బస్సు మినహాయిస్తే అవి ఏమైనా ఫుల్ఫిల్గా అయినాయా? 2 అంశాలు మేడం. తెలంగాణ ఒక గొప్పగా విరాశిల్లేటువంటి నేపథ్యం ఉండే. తెలంగాణ 2014 నుంచి 23 వరకు తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంగా మనం తీసుకపోతే, సరిగ్గా 17 నెలల లోపలనే ఇవాళ మనం 15వ స్థానానికి పడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఎట్లా మేడం? ఇవాళ దారి పొంటి పోతున్నటువంటి డాంబర్ రోడ్డు పక్కకు 5 ఎకరాల భూమి ఉంటే 5 కోట్ల కోటీశ్వరుడు గయ్యాల ఉండే. ఇవాళ ఎవరైనా భూములు అమ్మేటట్టు లేకుంటే కొనుక్కునేటట్టు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా అడుగుతున్నారా మేడం? ఎందుకు కారణం అంటే, ఇవాళ హైడ్రా లాంటి మూసి పర్వాత్ దాంట్లో మేము చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి అన్ని అబద్ధపు మాటలు చేసి ఇవాళ హైడ్రాతో హరిగోసపడుతున్నటువంటి తెలంగాణని చూసి ఎవరు మన వైపు పరిశ్రమలు పెట్టనీకి కానివ్వండి, లేదు మన వైపు రానికడానికి సిద్ధంగా లేనటువంటి నేపథ్యం ఉంది. 2వ అంశం మేడం, ఇవాళ మేము గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము జేసీపీలతోని చెరువులని పూడిక తీసినాం మేడం. నీళ్లు రావాలి, భూగర్భ జలాలు పెంచాలి అని చెప్పి చెరువులని పూడికలు తీస్తే అవే జేసీపీలు పోయి ఇవాళ పేదోళ్ళ ఇండ్ల మీద కూలగొడుతున్నటువంటి నేపథ్యం ఇవాళ తప్పకుండా తెలంగాణ ప్రజలు బేరేజ్ వేసుకుంటున్నారు. ఇవాళ కట్టిన ఇల్లు పొట్టిన పొయ్యి గానే ఉంది మేడం. పథకం గట్లనే ఉండాలి కదా. ఇవాళ మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇస్తా ఉంటే ఇవాళ ఎందుకు నీళ్ళు ఇస్తలేనటువంటి నేపథ్యం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంతేకాకుండా ఇవాళ ఎన్ని మేడం 1-2 24 గంటల కరెంటు కరెంట్ ఎటుపోయింది? ఇవన్నీ అంశాలు తెలంగాణ ప్రజలు బేరేజ్ వేసుకుంటున్నారు. దయచేసి నేనేదో మాట్లాడాలి, ప్రభుత్వం పైన విమర్శ చేయాలి అనేటువంటి ఉద్దేశం ముమ్మాటికి నాది కాదు. తెలంగాణ రాష్ట్ర పౌరునిగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎటువైపు పోతా ఉన్నది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. 17 నెలల లోపల 2 దశాబ్దాల వెనుకకు మనం పోయినటువంటి నేపథ్యం ఉంది. ఒక వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి లేకపోవడం ఇవన్నిటికీ కారణాలు అవుతా ఉన్నాయి. దయించి నేను ఇప్పటికైనా ఒక ప్రగతి పదంలో పోవాలి, తెలంగాణ గొప్పగా విరాళాలి. తెలంగాణ అంటే అన్ని వర్గాల ప్రజలు మన వైపు పెట్టుబడులు పెట్టేందుకు మన ముందుకు రావాలి అని అంటే మీరు ఒక వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధితో పనిచేస్తేనే అటువైపు పోతాం. కానీ ఎందుకంటే దుర్మార్గం ఏంటి అంటే, తెలంగాణకు ఇలా ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వ్యక్తి ఇవాళ దురదృష్టం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి సరే, ఆయన నిర్ణయాలు ఈ పద్ధతులనే ఉంటది. 2 అంశాల పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతా ఉన్నది, తెచ్చుకున్న తెలంగాణ ఎంత గొప్పగా అభివృద్ధి చెందాలి, చెందినటువంటి అభివృద్ధిని మనం ఎందుకు ఎటువైపు ఆలోచన
తప్పకుండా ఈ ప్రభుత్వం చేయాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మేడం. రైట్ సతీష్ గారు, ఫైనల్ కంక్లూజన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ట్యాగ్ లైన్తో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఈ 2 పర్యాయాలు ఏం జరిగినాయో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది మిత్రుడు. ఎందుకంటే ఉద్యోగాలు ఏమైనాయో, నీళ్ళ పేరుతోటి కాళేశ్వరం కట్టి వాళ్ళు ఉండంగానే ఎన్ని పిల్లర్సు పర్యవాసి ఏమైనాయో, తెలంగాణ రాష్ట్ర ఖజానా ఏమైందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఈ పరిస్థితికి సంక్షేమ పథకాల పేరుతోటి మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం పేరుతో కానీ తెలంగాణ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టింది కల్వకుంట్ల కుటుంబమా కాదా, అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందా లేదా? 3 సంవత్సరాల నుంచి కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కనీసం వేతనం వెళ్ళినటువంటి పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపించిందా లేదా? సెక్రటరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా 2 పర్యాయాలు కనీసం 15వ తారీఖు వరకు వేతనాలు వెళ్ళినటువంటి పరిస్థితా కాదా? దాంతోపాటు 7 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీదా, బీఆర్ఎస్ కాదా? అది మర్చిపోయి మాట్లాడితే అది వాళ్ళ ఆత్మపరిశీలనకి వదిలేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను మేము ఇచ్చినటువంటి వాటిని ఒకటొకటిగా అమలు చేస్తున్నాం. వాళ్ళ లెక్క రుణమాఫీని 1 లక్ష రూపాయలను 2 పర్యాయాలు కంప్లీట్ చేయలేదు. మేము 21 లక్ష కోట్ల రూపాయలను మేము 25 లక్షల ఎకరాలకు కంప్లీట్ చేసినాం. మిగతా వాటిని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. దేశంలోనే ఇంప్లిమెంట్ చేసినటువంటి కదా తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. అట్లా సంక్షేమ పథకాలు రైతుల పట్ల కానీ మిగతా విషయాల పట్ల కానీ ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను మాకున్నటువంటి కాల పరిధిలో ఖచ్చితంగా వాటిని అమలు చేసి తీరుతాం. వాళ్ళ లెక్క నీటి బుడగల్ లాంటి మాటలు కాకుండా ప్రజాపాలన, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి మంత్రిమండలిని కూడా ప్రజలకు కలిసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ రాజరిక పాలన ఎప్పుడు కూడా కొనసాగించాం. ఆ రకంగా మా ప్రభుత్వం ఎప్పుడు కూడా మా పార్టీ ఆలోచన చేయదనేది మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. రైట్ రవికుమార్ గారు, ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఫైనల్ కంక్లూజన్, హైడ్రా అనేది పేదవారి పైన కాకుండా పెద్దలు అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పోతే బాగుంటది. ఒకటి. రెండవది, సంక్షేమ పథకాల గురించి చెప్పారు కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా విద్యా సంవత్సరం మొదలు కాబోతుంది కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా వాళ్ళ ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో, గౌరీ సతీష్ గారు కూడా ఒక విద్యావేత్త, ఆయన కూడా విద్యా సంస్థ నడిపిస్తున్నారు కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ దాదాపు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపైన ప్రభుత్వం ఏమైనా ఒక అడుగైనా ముందుకు వేస్తుందా లేదా, ఇది ఒకటి చెప్పాలి. రెండోది, ధాన్యం కొనుగోలులో 1,34,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేసి మీరు చెప్పినారు. అది సరిపోదు. దాదాపు 2.2 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈ యాసంగిలో వస్తున్నట్టుగా మనకు ప్రభుత్వం అంచనా ఉన్నది. దాంట్లో ఒక 40,000 మెట్రిక్ టన్నులు దొడ్డు బియ్యం తీసేస్తే కేవలం సన్న బియ్యాలే మేము కొంటామన్నట్టుగా ఒక ఆ పద్ధతిలో పోతా ఉన్నది. అందులో కూడా ఒక 30,000 మెట్రిక్ టన్నుల కోత విధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మిల్లర్ల దగ్గర దాదాపు 1 కిలోమీటర్ వరకు ధాన్యం వేసుకొని బండ్లలో లైన్లలో నిల్చున్నారు. ఆ వర్షాలు పడుతున్నాయి, తడుస్తున్నాయి. రైతుల యొక్క ఆవేదన మనం కళ్ళతో చూడలేనిది, చెవులతో వినలేనిది, అంత ఆవేదనతో ఉన్నారు. వాటిపైన ఏమైనా చర్యలు తీసుకోండి. వెంటనే ధాన్యం కొనుగోలు ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ 2 విషయాలపైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. ఈ సూచన కానీ తీసుకోకపోతే రేపు హెచ్చరిస్తాం. దాని తర్వాత మా యొక్క పోరాటానికి సంబంధించిన కార్యాచరణను నిర్ణయించుకుంటాం. గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు పెండింగ్ పెట్టింది 3 సంవత్సరాల నుంచి, మొన్ననే 450 కోట్ల వరకు క్లియర్ చేసినాం. నిన్ననే 400 కోట్ల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ ద్వారా క్లియర్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. త్వరితగతిన అవన్నీ కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు 71 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలనేది గౌరవ మంత్రిమండలి ఇంతకుముందే చర్చించడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రభుత్వం త్వరితగతిన ఆలోచన చేసి ఎక్కడ కూడా అకాల వర్షాల ద్వారా నష్టం జరుగుతోంది, రైతులను ఆదుకోవడానికి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ప్రయర్ నోటీస్గా పెట్టుకొని ఖచ్చితంగా అవన్నిటి కూడా అమలు చేయడానికి ఛాయశక్తులు ప్రయత్నం చేస్తాం. రైట్. ఇక ఇవాళ బిగ్ టాక్ డిబేట్లో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి శంకరోళ్ళ రవికుమార్ గారికి, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నె అరవింద్ గారికి ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.